వెంటనే తల్లి ఏం చేసింది చూద్దాం. పాయింట్ నెంబర్ 2, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడు. బాగా వినండి. ఇంకా రాలేదనేసరికే మనమైతే అంటాం, అందరి ముందు నా పరువు పోయింది. ఒక తల్లిగా ఇన్ని సంవత్సరాలు పెంచి ఇక నాకు ఏం గౌరవం ఉందండి. అది పోయిపోయి ఎవరి ముందు చెప్పాడు తెలుసా? ఆ వివాహానికి ఎవరిని పిలిచాడు? యేసు ప్రభు, తన తల్లి, అలాగే తన శిష్యులంతా చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల ముందు ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? అమ్మ నీతో నాకు ఏం పని అంటాడా? ఏం పని లేకుండా 30 సంవత్సరాలు పెంచానా? ఏం పని లేకుండానే గర్భంలో మోసానా? ఏం పని లేకుండానే ఇన్ని అవమానాలు పడ్డానా? ఏం పని లేకుండానే దయాప్రాప్తురాలా అని చెప్పినప్పుడు నాకు దయ వచ్చినట్టు అనిపించలేదు. గుండె ఒకసారి ఆగిపోయినట్టు అనిపించింది. ఒక కన్యక పోయి మొయ్యాలంటే ఎంత కష్టం తెలీదా? రాళ్ళతో కొడతారని తెలీదా? పెళ్లి కాకముందే గర్భంలో ఉన్నావంటే సమాజము అర్థం చేసుకోలేక, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అర్థం చేసుకునేంత వేవ్లెంత్ లేక రాళ్ళతో కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. ఇవన్నీ గాయాలు పడలేదా తల్లిగా? సడన్గా ఇంత పెద్ద మాట అంటావా? ఏమని? అమ్మ నాతో, నా సమయం ఇంకా రాలేదన్న పాయింట్ బాధ కాదు. దాని ముందు లైన్ ఏది? అమ్మ నాతో నీకేం పని? ఎట్లన్న బుద్ధి అవుతుంది నాయన? ఒకరు దేవునితో చెప్పేంత సీన్ లేకపోయినా శిష్యులు పిలిచి అంటాం, అరే ఏంట్రా లాస్ట్కి నా పరిస్థితి ఎట్లా అయిపోయిందిరా? 9 మాసాలు మోసి కానీ పెంచిందంతా కూడా గాలి కొట్టుకుపోయిందిరా. ఎంత సింపుల్గా అనేసాడరా. ఏమని? అమ్మ నాతో నీకేం పని? వాట్ బిజినెస్ డూ ఐ హ్యావ్ విత్ యూ? ఏం బిజినెస్ లేక నేను సంవత్సరాలు అలా ఎట్లా మర్చిపోయాడరా మీ గురువు? మనది పక్కన కూర్చొని రన్నింగ్ టాక్ కామెంటరీ చేస్తాం. ఏమని? అట్టెట్ట మర్చిపోయాడరా నాయన మీ గురువు? ఇప్పుడు వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, బాధ కాదు నాకు, గుండె గాయమైంది. ఏమని? నీతో నాకేం పని? మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నా ప్రార్థన మనవి ద్రాక్షరసము, నీటిని ద్రాక్షరసం చేయమని ప్రార్థన మనవి కాదు. నా ప్రార్థన ఏం తెలుసా? తల్లికి చేసిన గాయాన్ని కొడుకు ఏం చేయాలి? మానిపేదట్టు ప్రార్థన చేయండి అని చెప్తా. టోటల్ ఫ్లేవర్ ఏమవుతుందండి? మారిపోదా? సరే పోనీ ఏమన్నా చెప్పాడా? నేను చెయ్యబోతున్నాను అన్నాడా? అనలేదు. చెయ్యాలని నాకు చాలా ఇష్టం ఉందమ్మా అన్నాడా? పోనీ నేను చెయ్యను అన్నాడా? ఏమి చెప్పలే. కానీ అమ్మ యొక్క విశ్వాసం తెలుసా? ఇదే హైలైట్. డైరెక్ట్గా వచ్చి ఏమి తెలుసా? ఆయన మీతో చెప్పునది చేయుడే. వాట్స్ ఎవర్ హీ సేస్ డూ ఇట్. ఎంత దమ్ము ఉండాలండి ఆ తల్లికి, ఎంత విశ్వాసం ఉండాలి ఆ తల్లికి. ఆ నోట నుంచి నా సమయం ఇంకా రాలేదంటే ఇప్పుడు యాక్చువల్ సమయము రాబోతుందని అర్థం చేసుకునే సత్తా విశ్వాస వీరనారి మనకి మాత్రమే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ మదర్ మేరీ. రాలేదు ఇంకా అంటే ఒక సమయము రాబోతుంది. వచ్చే సమయం కొరకు బిడ్డలు ఏం చేయాలి? సిద్ధపరిచేదే నా బాధ్యత. ఆయన మీతో ఏం చెప్తాడో చెప్పబోతున్నాడు. తన అర్థం ఏంటంటే చెప్పబోతున్నాడు. చెప్పింది మీరేం చేయాలి? చెయ్యాలి. ఆయన మీతో చెప్పింది చేసిన రోజు ఇక్కడే ముహూర్తం సెట్ చేస్తున్నా. ఏమవుతుంది? అద్భుతాల ఆరంభము మీ జీవితాల్లో చూచుదురుగాక. వాట్ ఎ ఫెయిత్, వాట్ ఎ వుమన్ ఆఫ్ ఫెయిత్ షీ ఇస్. దో షీ న్యూ దట్ ఇట్ ఈస్ నాట్ yet, but she prepared the people, she prepared the disciples, she prepared the set the platform for a mighty first miracle ever in the history of బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అద్భుతానికి అరంగేట్రానికి పునాది వేసి సంసిద్ధపరిచి ఒక విశ్వాస వీరనారి మరిగా పరిపక్వ చెందిన విశ్వాసం మరియకు తప్ప బహుశా బైబిల్లో ఇంకెవరికి దక్కలేదు. చాలా మంది జీవితంలో మెచ్యూర్ ఫెయిత్ డస్ నాట్ టర్న్ నాట్ yet ఇంటూ నాట్ ఎవర్. దయచేసి ఈ మాట్లాడండి. ఎప్పటికి రాదు అనుకోవద్దు. ఇప్పుడు కాదు అంటే ఎప్పటికి రాదు అని అనుకోవద్దు. మరి ఏం చేయాలి? సిద్ధపాటు స్టార్ట్ చేసేసింది. ఎలా సిద్ధపడడం ఆరంభించింది? వెంటనే శిష్యులు చెప్పింది, అయ్యా ఆయన మీతో చెప్పునది చేయుడి. చాలా సమయం జీవితంలో ఎందుకు మనం సిద్ధపడం తెలుసా? దయచేసి రండి మాట. ఎందుకు మనం సిద్ధపడం? ఎందుకు విరమించుకుంటాం? ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాం? ఎందుకు మన పిలుపుని పారేస్తాము? మన ఉద్దేశాన్ని పారేస్తాము? దర్శనాలు పారేస్తాము? దేవుడు మనకి ఇచ్చిన ప్రణాళికలు ఎందుకు పారేస్తాం తెలుసా? ఇప్పుడే కాదు అంటే అపార్థం ఎందుకు చేసుకుంటా అంటే ఇంకెన్నటికి కాదు అని అపార్థం చేసుకొని ఎప్పటికి రాదు అని అనేసుకుంటాం. వి మిస్జడ్జ్ అండ్ మిస్ఇంటర్ప్రెట్ అండ్ వీ హ్యావ్ ఫాల్టీ థింకింగ్ ప్యాటర్న్స్. మనము వైఫల్య ఆలోచనలోకి వెళ్ళిపోతాం. చూడండి బైబిల్లో వైఫల్య ఆలోచన ఏం తెలుసా? హెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో వాళ్ళు అంటారు, అయ్యా దినములు గడిచిపోతున్నాయి కనుక, చూడండి ఏమంటున్నారు వాళ్ళు, చూడండి, దినములు గడిచిపోతున్నాయి కనుక ప్రతి దర్శనము ఏమవుతుంది?
నిరర్ధకమవుతున్నది. ఎన్ని దర్శనాలు ఫెయిల్ అయినాయట? ఎన్ని దర్శనాలు ఫెయిల్ అయ్యాయండి? త్వరగా చెప్పండి, ఎన్ని దర్శనాలు ఫెయిల్ అయినాయి? ప్రతి దర్శనం, నేను అడగండి, ఒక మాట అడుగుతున్నా. ఒక్క సంఘటన డిలే అయితే ప్రతి దర్శనం ఏమైందంట? ఫెయిల్ అయిపోయింది. దయచేసి రండి. ఓవర్ జనరలైజేషన్. ఒక్క దగ్గర నీకు దెబ్బ తాకింది అనుకో, ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే ఏమవుతుంది? దెబ్బ తాకుతుంది. దీన్ని ఏమంటారు తెలుసా? ఫాల్టీ థింకింగ్ ప్యాటర్న్ అంటారు. మన భాషలో చెప్పాలంటే అర్థమైనంత. ఇప్పుడు ఒక్క దగ్గర ఫెయిల్ అయ్యాం అనుకో, ఒక్క ఈవెంట్లో ఫెయిల్ అయితే అన్ని ఈవెంట్స్లో ఫెయిల్ అవుతాం అనేది ఏంటండి? మానసికంగా నువ్వు సరిగా ఆలోచన చేయట్లేదని. ఒక్క సీజన్లో జరగలేదంటే ప్రతి సీజన్లో ఇంకెన్నటికినది జరగదు. దీన్ని ఏమంటారు? ఓవర్ జనరలైజేషన్, ఫాల్టీ థింకింగ్ మెకానిజం అంటారు. ఆలోచించండి, ఒక జాబ్కి వెళ్ళావు, ఆ జాబ్లో ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు అనుకుందాం. నెక్స్ట్ నువ్వేం కంక్లూజన్ వస్తుంది తెలుసా? ప్రపంచంలో ఎవ్వడు నాకు ఉద్యోగము ఇవ్వడు. ఒక మాట వినండి, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? త్వరగా చెప్పండి. ఒకటి. నువ్వేం కంక్లూజన్కి వచ్చావు? జీవితంలో ఎవడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఒక పెళ్లి ప్రపోజల్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి. ఒక్క పెళ్లి ప్రపోజల్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ప్రపంచంలో నన్ను ఎవడు, ఎంత హ్యాపీ ఫేస్లో, ఎంత ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తే బాగుండేమో. ఎంత బల్బులు వెలుగుతూ ఉన్నాయా? ఒక్కసారి కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక స్క్రాచ్ పడింది అనుకోండి, ఇంకా నా జీవితంలో నేను కార్ ఎక్కితే ఖచ్చితంగా నాకు ఏమవుతుంది? యాక్సిడెంట్. ఒక బిజినెస్ ఫెయిల్ అయితే ప్రపంచంలో నేను ఏది చేసినా సరే, త్వరగా చెప్పాలి, ఒక ప్రార్థనకు ఆలస్యం అయితే దేవుడు నా ప్రార్థన ఎన్నటికీ వినడు. దీన్ని అందరూ ఏమంటారు? ఫాల్టీ థింకింగ్ అంటారు. అర్థమయ్యేలా చేస్తారా? ఇది ప్రస్తుతం మనం అందరం చేస్తాం. ఆ టైంలో బాధలు అనిపించింది బ్రదర్, అలా అనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు మనకు ఒక పుస్తకం ఇచ్చాడు అనుకోండి, ఆ పుస్తకంలో 66 అధ్యాయాలు ఉన్నాయి అనుకో, లేదా 100 అధ్యాయాలు, 100 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? దీనికి, ఈ బుక్కి టైటిల్ రాయి అన్నాడు అనుకో, ఈ పుస్తకాన్ని పేరు పెట్టి అన్నాడు అనుకోండి. నువ్వు ఒకే అధ్యాయం చదివి 1 చాప్టర్ చదివేసి వెంటనే పుస్తకం ఏమని చెప్పావు? పేరు పెట్టేస్తావు. ఇంకా పుస్తకంలో చదవంది ఎన్ని ఉన్నాయి? త్వరగా చెప్పాలి, 99 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఏమంటారు? పుస్తకాన్ని టైటిల్ పెట్టేసినా నేనంటే, ఒరేయ్ ఇంకా 99 చదివిన తర్వాత నువ్వు ఏం చేయాలి? టైటిల్ పెట్టరా అంటారు. Just you have read 1 chapter and you have concluded entire book is the same. It's a faulty mechanism. లేదా ఆల్ ఆర్ నన్ థింకింగ్, బ్లాక్ అండ్ వైట్ ఉంటే మొత్తం వైట్, లేకపోతే బ్లాక్, మధ్యలో గ్రే ఉంటుందని తెలీదు. ఇస్తే దేవుడు చాలా ప్రేమిస్తున్నట్టు, ఇవ్వకపోతే దేవుడు చాలా ద్వేషిస్తున్నాడు. కరెక్ట్ చెప్పారు. వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడా? నన్ను ప్రేమిస్తున్నాడు. ఇవ్వలేదా? త్వరగా చెప్పండి. ఇవ్వలేదా? దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు. ఒకవేళ దేవుడు నేను అడిగిన వెంటనే నాకు ఆన్సర్ ఇచ్చా అంటే నేనంటే చాలా ఇష్టం, ఇవ్వలేదంటే నేనంటే, త్వరగా చెప్పండి. ఇలా ఆలోచించే వాళ్ళు ఏమంటారు తెలుసా? పసిపిల్లలు అంటారు. చిన్నపిల్లలకు మీరు చాక్లెట్ అడిగారు మిమ్మల్ని, మీరు చాక్లెట్ వెంటనే ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో మీరు ఎవరు? చాలా మంచం. వాళ్ళ పనులు పుచ్చిపోతున్నాయి. మొత్తం వాడు ప్రైజ్ తెలాడని కూడా వస్తాయి, ఫైజ్ తెలాడు అంటున్నాడు. తొర్రి పనులు అన్నీ వచ్చేసాయి. వాడు చాక్లెట్ అడిగాడు, మీరు వెంటనే ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు ఎవరండి? త్వరగా చెప్పాలి. చెడ్డోడు, ఈక్వేటెడ్ టు గాడ్. దేవుడు అంతే. ఇచ్చాడా? దేవుడు మంచి దేవుడు. ఇవ్వకపోతే త్వరగా చెప్పాలి. చెడ్డ దేవుడు, చెడ్డ సంఘము, ఎంత అవుతుందే. ఈ మంత్రం రావడం వేస్ట్, బైబిల్ చదవడం వేస్ట్, ప్రార్థన చేయడం వేస్ట్. ఒక్క దాంతో ఎంత కంక్లూజన్కి వస్తామంటే భూత వర్తమాన భవిష్యత్తులు అన్నిటికీ ఆపాదించేసి ఇంకంతా వేస్టే. మరి నీకు ఒక పిల్లోడికి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? ఇలా చెప్తే బాధ అనిపిస్తుంది, కానీ వాస్తవంగా లేదు అనే కంక్లూషన్. See, one closed door doesn't mean it is a cancelled door. Closed doesn't mean cancelled. Waiting doesn't mean forgotten. Delay doesn't mean denial. You have to understand this. అర్థం కాకపోతే మన జీవితంలో కొన్నిసార్లు ఎమోషనల్ రీజనింగ్ చేస్తాం. అంటే అప్పుడున్న భావోద్వేగాన్ని బట్టి మనం కంక్లూజన్కి వచ్చేస్తాం. అప్పుడు మనకు బాధగా అనిపించింది అనుకోండి, వెంటనే ఏమంటుంది తెలుసా? ఆ బాధ ఉన్న ఆ పరిస్థితిని బట్టి
ఆ ఉన్న సంఘటన బట్టి ప్రజలు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ వస్తే ఎవ్వరు నన్ను పట్టించుకోరు, ఎప్పటికీ ఎవరు నేను పట్టించుకోరు, దేవుడు కూడా నన్ను పట్టించుకో. అర్థం చేస్తారా? చుట్టుపక్కల వాస్తవంగా ఎవరు కనిపించలేదు అనుకోండి, వెంటనే నీకేం ఫీలింగ్ వస్తుంది తెలుసా? ప్రపంచంలో నా అంత ఏకాకి ఎవడు లేడు, ప్రపంచంలో నా అంత అనాథ ఎవడు లేడు. ఇదంతా కంక్లూజన్కి వచ్చేసి ఆ ప్రస్తుతం ఉన్న ఫీలింగ్ బట్టి ఏం చేస్తామండి, వెంటనే కంక్లూజన్కి వచ్చేస్తాం. ప్రజలు మర్చిపోయారు, దేవుడు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ఫీలింగ్స్కున్న జాడ్యం అది. ఆలోచించండి, ఏదో ఉదయకాలం నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, నిద్ర సరిగా లేదు, లేదా ఉదయకాలం కొద్దిగా బాధగా అనిపించింది అనుకో, వెంటనే పిల్లలు పిలుస్తాం, నాన్న నాకు లోపల చాలా బాధగా ఉందిరా, లోపల నాకు వైబ్స్. ఇప్పుడు కొత్త పదం వైబ్స్. ఏం వైబ్స్? బ్యాడ్ వైబ్స్. ఏమైనా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ప్రాఫిట్ లాగా ఫీల్ అయిపోతాను. నీకుంది ఎమోషనల్ ప్రాబ్లం అయితే ప్రపంచంలో అందరికీ ఏమవుతుందంట ఆ రోజు ఏమవుతుంది? విషాద ఛాయలు అలుముకుంటాయి నాన్న, కాబట్టి జాగ్రత్త. ఎందుకు ఈరోజు నాకు బ్యాడ్ వైబ్స్ కనిపిస్తున్నాయి? ఆ రోజు ఏం జరగలేదు అనుకోండి, వచ్చి అడిగాడు అనుకోండి, బాబు నాన్న అమ్మ నాకేం బ్యాడ్ వైబ్స్ రాలేదు ఈరోజు అంటే, ఏమోరా రేపు రావచ్చు, వ్యాలిడిటీ పీరియడ్ 24 hours ఉంది కదా. కొన్నిసార్లు మనమే ప్రాఫిట్స్ అయిపోతాం, ఫార్చ్యూన్ టెల్లింగ్ స్టార్ట్ చేస్తాం, జ్యోతిషికులం అయిపోతాం. ఏమని తెలుసా? ప్రస్తుతం ఇలా ఉందంటే భవిష్యత్తు కూడా ఎప్పటికీ ఇలా జరగదంతే. ప్రస్తుతం కష్టాలు ఉన్నామంటే భవిష్యత్తు అంతా కూడా ఏముంటాయి? కష్టాలు ఉంటాయి. ప్రస్తుతం ఫెయిల్ అయ్యామంటే భవిష్యత్తు అంతా ఏముంటుంది? ఫెయిల్ అవుతాం. ఇంకా మనమే ప్రాఫిట్లు అయిపోతాం, మనమే ప్రవక్తలు అయిపోతాం. భయమే ఇంకా ప్రవచించడం ఆరంభిస్తుంది జీవితంలో. విషాదకర సంఘటన ఏంటంటే, డోంట్ లెట్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ ప్రాఫెసీ అబౌట్ ఫ్యూచర్, ప్రాఫెసీ అబౌట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ప్రాఫెసీ అబౌట్ ద విజన్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు చేసే పొరపాటు. ప్రభు అంటాడు, ఎనఫ్ ఆఫ్ దిస్. ఏం చేస్తావు ప్రభా? సామెతని రద్దు చేసి పారేస్తా. అబ్బా, సామెతని ఏం చేస్తారంట? తీసి అవతలు పడేస్తా. ఏ సామెత? దినములు కొనసాగుచున్నవి, దినములు జరుగుతున్నవి, ప్రతి దర్శనం ఏమైంది? నిరోధకం. దాన్ని తీసి డస్ట్బిన్లో పడేస్తా అన్నాడు దేవుడు. మరి నెక్స్ట్ ఎలా నెరవేరుస్తావు ప్రభు అంటే, యెహోవానైన నేను వాక్కు మాట ఇచ్చి ఉన్నాను, ఆ మాట నెరవేర్చువాడును నేనే, నా ఒక్క మాట కూడా నిరోధకమో కాలేదో. డోంట్ లెట్ యువర్ ప్రావర్బ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ పెయిన్. నీ గాయంలో నుంచి సామెతలు దయచేసి తీసుకొని రావద్దు, అవి ప్రవచనాలుగా మార్చుకోవద్దు, అది భవిష్యత్తు గురుతరమైన గమ్యస్థానంగా మార్చుకోవద్దని దేవుని సేవకం జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మరియా ఎప్పుడు కూడా, మేరీ డిడ్ నాట్ అలౌ ఎంటీ జార్స్ టు బికమ్ ఎంటీ ఫ్యూచర్. మరియా ఖాళీ పాత్రను ఖాళీ భవిష్యత్తుగా మార్చనివ్వలేదు. అక్కడే విశ్వాస వీరనార్యమని బయటకు వచ్చింది. షీ డిడ్ నాట్ లెట్ నో వైన్ బికమ్ నో జాయ్. ద్రాక్షరసం లేదనే అనుభవాన్ని సంతోషం ఇక కుటుంబంలో రాదు అనే వార్తగా మార్చనివ్వలేదు. షీ డిడ్ నాట్ లెట్ నాట్ యెట్ బికమ్ నాట్ ఎవర్. ఇప్పుడే కాదు అనే మాటని ఎప్పటికీ కాదు అనే మాటగా తను మార్చనివ్వలేదు. షీ డిడ్ నాట్ లెట్ డిలే బికమ్ డినాయల్. ఆలస్యాన్ని నిరాకరణ అనగా మార్చుకునే పరిస్థితికి రాకుండా తను ఆపగలిగింది. షీ డి నాట్ కన్వర్ట్ సైలెన్స్ ఇంటూ అబ్సెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మౌనాన్ని దేవుడే ఇక్కడ లేడు, నన్ను విడిచిపెట్టేశాడు అనే పరిస్థితికి తను మార్చనివ్వలేదు. అలాంటి మరియలు లేస్తే భవిష్యత్తు తరాలు దీవించబడినట్లుగా దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఎందుకు చెప్తున్నా తెలుసా అండి ఈ మాట? మనలో చాలామంది ఈ మాటలు వినాలి. ప్రార్థన చేయడం మానేశాం, దేవుని కొరకు ఎదురు చూడడం మానేశాం, దేవుడు కార్యం జరిగిస్తాడన్న సంతోషాలు చల్లారిపోయాయి, దేవుడు తిరిగి ఘనకార్యాలు జరిగిస్తాడని దేవుని దర్శనాల మీద ఆసక్తి చల్లారిపోయింది, వాగ్దానాల మీద ప్రేమ చల్లారిపోయింది, దేవుని సేవించడంలో సత్తువ చల్లారిపోయింది. ఈరోజు మరి ఒకటే మాట అంటది, ఒకటే మాట చూడండి, ఏమని తెలుసా? ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, ఏ పద్ధతిలో చేస్తాడో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు. I don't know when he will do, how he will do, what he will do, which method he will follow, but I know who. ఆ ఒక్క మాట చాలు, ఆయన ఎవరో నాకు తెలుసు. గర్భంలో ఉన్నప్పుడే తెలుసు, పుట్టక ముందే తెలుసు, పుట్టిన తర్వాత తెలుసు, 30 సంవత్సరాల్లో తెలుసు, ఇప్పటికి తెలుసు, ఎప్పటికి తెలుసు, ఆయన ఎవరో నాకు తెలుసు. I know who he is.